వైసీపీ నేత చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన ఫోక్సో కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. చెవిరెడ్డిపై అసలు తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాధిత బాలిక తండ్రి మీడియాకు తెలిపాడు. తిరుపతి జిల్లాలో ఇటీవల ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాలికను పరామర్శించేందుకు వెళ్లిన చెవిరెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది. తాజాగా నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించి తాము ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పరామర్శించడానికి వచ్చిన వ్యక్తిపై తామెందుకు కేసు పెడతామన్నారు బాలిక తండ్రి రమణ. అత్యాచార ఘటనపై అసత్య ప్రచారం జరుగుతుందని పోలీసులే సంతకం పెట్టించుకున్నారని తెలిపాడు. దీంతో అసలు బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులెవరు అనేది ప్రశ్నార్థకరంగా మారింది. ఎవరో తెలియదు వెళుతున్నది పాపకు మాదిరి ఏం జరిగింటే అన్నను ఫోన్ చేసి రమ్మన్నాం. మేము మా భార్య అందరం, మేము మా పిల్లలు, మేము ఫోన్ చేసి అన్నను రమ్మన్నాము. భాస్కర్ రెడ్డి ఆడికి వచ్చినాడు. మమ్మల్ని అడిగినాడు ఏం జరిగింది ఏమేమి విచారించుకున్నాడు. మేము చెప్పినాము జరిగిన సంగతి, అన్న మారి జరిగింది, వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తుల పాపను మారి చేసినారని చెప్పినాము. చెప్తే పాడికి లోపల పోయి చూసినాడు. చూసి పోలీసు వాళ్ళు పాపను అడుగుతూ ఉంటే, మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు, మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా, భాస్కర్ రెడ్డి అన్న కూడా బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు, రమణ ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులేన్న, ఆ పాపకు తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్న లేదులేన్న ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అన్నతో కూడా చెప్పినాను. అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు, కేసు పెట్టాల్సిన అవసరం లేదు. మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాము? పాపం కదా అది మాకు, మేము ఎందుకు పెడతాము కేసు? ఊర్లో వాళ్ళందరూ మాకు వాడికి చూసేదానికి వచ్చినారు. ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు. వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టినారు అని ఇప్పుడు తెలిసింది. అందుకే నేను వచ్చి అక్కడ చెప్పడం జరుగుతాను. ఈరోజు ప్రభుత్వంలో మేము లేం, మాది అధికారం కాదు, పోలీసు వ్యవస్థ మా కింద పనిచేయటం లేదు. నారాయణ స్వామి గారు కావచ్చు లేదా నేను కావచ్చు, మేము రమణ గారిని బలవంతంగా ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి శక్తి మాకు లేదు. ఆయన చేత ఇలా చెప్పించాల్సినటువంటి, బలవంతంగా ఆయన్ను ఒప్పించి ఈ రకంగా చెప్పు అనాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు. కానీ రమణ గారు ఒక మానవతావాదిగా ఏదో జరుగుతోంది, ఓ తప్పుడు కేసులు నా చేత బనాయింప చేసినారు అని ఆయనకు తెలియవచ్చినటువంటి సమాచారం మేరకు వారు, వారి శ్రీమతి అరుణ గారు మా నాయకులైనటువంటి నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇలా తప్పుడు కేసులు ఏదో పెట్టినట్టుగా ఉండాలి, నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని ఆయనతో చెప్పటము, ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్ మీ దగ్గరికి అని రావటము, ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు మీరే రమణ గారి నోటి గుండానే వాస్తవం ఏంది అన్నది విన్నారు. ఈరోజు ప్రభుత్వంలో మేము లేం, మాది అధికారం కాదు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన ఫోక్సో కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. చెవిరెడ్డిపై అసలు తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాధిత బాలిక తండ్రి మీడియాకు తెలిపాడు. తిరుపతి జిల్లాలో ఇటీవల ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాలికను పరామర్శించేందుకు వెళ్లిన చెవిరెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, చెవిరెడ్డిపై ఫోక్సో కేసులో ట్విస్ట్ చూస్తూ ఉన్నాం. అయితే భూమన సాక్ష్యంలో నారాయణ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. రమణ అంటే పోలీసులు కావాలనే నాతో సంతకం పెట్టించుకున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు గోపీనాథ్? బ్రాహ్మణి పోయిన నెల 3వ తారీఖున ఈ చిత్తూరు జిల్లా అంటే ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో యలమంద అనేటువంటి గ్రామంలో ఒక అంటే 10 సంవత్సరాలు అంటే 10వ క్లాస్ జరిగేటటువంటి బాలిక పైన కొంతమంది అఘాయిత్యం చేశారంటూ కూడా ఆ సందర్భంగా అంటే కేసు నమోదు చేయడం జరిగింది. తల్లిదండ్రులకు సంబంధించి రమణ ఇచ్చినట్టు ఫిర్యాదు ప్రకారం. అయితే ఆ రోజు జరిగిన ఘటన ఏరా అంటే ఆయన అంటే ఇంటికి రాలేదనే ఉద్దేశంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలికని గుర్తించే ప్రయత్నం చేశారు. అప్పటికే చెట్ల పొదల్లో ఉందంటూ కూడా గుర్తించడం జరిగింది. దాని తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా సహాయ చర్యల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘటనా స్థలానికి ఆసుపత్రికి చేరుకొని అక్కడ వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఏం జరిగిందనే దానిపైన ఆ తల్లిదండ్రులని అడిగారు. ఆ తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా అంటే మీడియాతో మాట్లాడుతూ కూడా వాళ్ళు అంటే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు విద్యార్థులు, తోటి విద్యార్థులే మా బిడ్డ పైన ఈ రకంగా లైంగిక దాడి చేశారంటూ కూడా వాళ్ళు కూడా మీడియా ముందుకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నానా హడావిడి చేసి ప్రభుత్వానికి అదేవిధంగా అంటే ఒక ఆడబిడ్డ పైన ఈ రకంగా అంటే జరగనటువంటి తప్పుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఈ రకంగా చేయించాడు, దగ్గరుండి చేయించాడు అనే కోణంతోనే ఆ రోజు ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.